స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం కలకలం. ఏడిద మాన్నిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు డిఎఫ్ఓ ప్రసాదరావు వెల్లడి. ఎన్డీఏ కూటమి పేదల ప్రభుత్వం. ముంపు బాధితులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆర్థిక సహాయం. ఏడాది తర్వాత అమ్మఒడి అమలు చేసిన మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది. భరత్ రాంపై ఇన్నమూరి బుడ్డిగా ధ్వజం. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. గత 25 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత 25 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా కడియం మండలం బుర్రిలంక, కడియపులంక నర్సరీలలో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించి చిరుత ఆచూకీ కోసం గత 2 రోజులుగా గాలిస్తున్నారు. ఇక్కడి నర్సరీలో అది సంచరిస్తున్నట్లు జిల్లా డిఎఫ్ఓ భరణి వెల్లడించగా దాని ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత బారి నుంచి కాపాడుకునేందుకు నర్సరీ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గ్రామ సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, అటవీ శాఖ అధికారులు తెలిపారు. అయితే బుధవారం అర్ధరాత్రి కడియపులంక గ్రామ సమీపంలోని ఓ నివాస గృహం వెనుక భాగంలో గల మోటార్ షెడ్ వద్దకు వచ్చి అక్కడి నుండి నర్సరీలోకి పైన ఇచ్చినట్లు దాని పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతను బంధించడానికి 20 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు 2 రోజుల క్రితం ఎక్కడో 6వ తారీఖున దివాంచెరులో కనిపించినట్టు చిరుత 19వ తారీఖు వరకు చుట్టుపక్కల ఉందని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు అనౌన్స్ చేసేవారు. ఓ 3 డేస్ కనపట్టలేదు, ఎక్కడ ఉందో మాకు ఐడెంటిఫై అవ్వట్లేదు అని చెప్పారు. కానీ సడన్గా మొన్న మంగళవారం నైట్ 7-8 టైంకి కడియం టు అదే దోసాలమ్మ కాలనీ దగ్గర కళ్యాణ మండపం దగ్గర వెనకాల పొలంలో మధువర్మ అనే రైతు చూసి వెంటనే డిపార్ట్మెంట్కి చెప్పాడు. చెప్పిన తర్వాత వెంటనే మేము ఇక్కడ కడియం గ్రామ ప్రజలందరినీ అలర్ట్ చేసాం. ఎందుకంటే దాని పక్కన చేలు పక్కనే ఇల్లు అయ్యి ఉంటాం కాబట్టి అలర్ట్ చేసాం. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, సీసీ కెమెరాలు పెట్టారు అని వాళ్ళు ఏదో విధంగా పట్టుకోవాలని ప్రయత్నం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. కానీ అది ఇప్పటివరకు వాళ్ళు పెట్టిన సీసీ కెమెరాలు ఎక్కడ ట్రేస్ అవ్వలేదు. కానీ ఫుట్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా బుర్లంక గ్రామంలో ఇళ్ళ దగ్గరికి వచ్చేసింది. ఫుట్ మార్క్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. కానీ రోడ్డు కనపడితే బహుశా సౌండ్లకి ఏంటో తెలీదు, మళ్ళీ వెనకాల మళ్ళీ నర్సరీలోకి వచ్చేసింది అది. ఇప్పుడు దాని మీద ఏంటంటే ఫారెస్ట్ వారు కొద్దిగా ఒక లొకేషన్ ఐడెంటిఫై చేశారు. అంటే అది వెళ్ళిన మా బాటలను బట్టి ఒక చోట ఆగిందని ఐడెంటిఫై చేశారు. బహుశా ఈవినింగ్కి మాకు ఒక ట్రేస్ అవుతుందని చెప్పారు. దానికి ప్రత్యేకంగా స్పెషల్ టీం ఉంటుందట, అది కూడా తీసుకొస్తున్నారు వాళ్ళు. అది కూడా తీసుకొస్తే బహుశా అది దొరుకుద్దని ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఇది ఇప్పుడు మొక్కల సీజన్ ఇది. మొత్తం ఇప్పుడు సుమారు ఒక 1000-1500 ఎకర ఏరియాలో మనుషులు ఎవరిని పనుల్లోకి రావద్దని చెప్పి ఆగిపోమని చెప్పాం. ఎందుకంటే ఎందుకంటే ఈ తుప్పల్లో ఎక్కడున్నా ఎవరి మీద అటాక్ చేస్తానో భయం భ్రాంతులే ఉన్నారు. కాబట్టి నర్సరీ అసోసియేషన్ ద్వారా ఇక్కడ పెద్దలు సర్పంచ్ గారు, రామ్జీ గారి ఆధ్వర్యంలో అందరినీ కలిపి పనుల్లోకి అయితే వెళ్ళొద్దని చెప్పాం. మేము ఇక్కడ పెద్దలు కూడా బాగా సహకారం చేస్తున్నారు. కానీ ఏదైనా సరే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఫుల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఉంచారు కాబట్టి దొరుకుద్దని ఆశాభావంతో ఉన్నాం. ఓకే, నిన్న ఇక్కడ మన కడియపులంక, బుర్రిలంక, అక్కడ దాసాలమ్మ కాలనీ దగ్గర గమనించిన చిరుతపులి ఇంకా ఇక్కడే తిరుగుతున్నట్లుగా మనకి దాని అడుగుజాడలను బట్టి తెలుస్తుంది. సో దాన్ని రాత్రికి దాని యొక్క కదలికలను మరింతగా గుర్తించేదానికి ట్రాప్ కెమెరాలు మరియు ట్రాప్ కేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ చిరుతపులి ఎక్కడైతే ఈ కడియపులంక గ్రామానికి పక్కనే సంచరిస్తుంది ఆ నర్సరీలో. ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్ ఇది. సో సాయంకాలం కొద్ది మొత్తం స్టాఫ్ అంతా కూడా ఈ కడియపులంక గ్రామం చుట్టూ ఉండే రోడ్లన్నింటినీ కూడా పహారా గాయటం రాత్రి హెడ్ పర్సన్ దాని యొక్క కలర్ని మళ్ళీ ఇంకొకసారి ట్రేస్ అవుట్ చేయడానికి
ఈ ట్రాప్ కేజీలో పడితే అది బంధించడం జరుగుతుంది, ఆటోమేటిక్గా అది బంధింపబడుద్ది. లేదు అనుకుంటే ఫర్దర్గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాన్ని ఫర్దర్గా దానికి ఏమైనా మత్తు ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించడానికి ఏర్పాట్లు చేస్తాం. మొత్తం ఎన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తాం? మొత్తం ప్రస్తుతం ఒక 20 కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అలాగే సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు కూడా ఒక 4 తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. అదేవిధంగా ట్రాప్ కేజీలు 2 వచ్చినాయి, ఇంకొక 6 ఉన్నాయి రాజమండ్రిలో. పరిస్థితులను బట్టి వాటిని కూడా ఇక్కడ తరలించడం జరుగుతుంది. 60 మంది సిబ్బంది ఇదే పని మీద పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటు కడియపులంక గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ కడియం మండల ఎంపీపీ గారు, గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ సందర్భంలో ఏంటంటే కొద్దిగా కామ్గా ఉండాలి, ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఎవరి పనులు వాళ్ళు ముగించుకుని ఎవరింట్లో వాళ్ళు ఉంటే మంచిది. రోడ్ల మీద తిరగొద్దు, ముఖ్యంగా చిన్నపిల్లలను అసలు బయట విడవద్దు. ఒకవేళ అత్యవసరమే ఏదైనా పని బయటకు రావాల్సిన పని పడితే 2-3 కలిసి రండి, ఒంటరిగా తిరగొద్దు. తిరిగేవాళ్ళు కూడా చేతిలో కర్ర టార్చ్తో తిరగవలసింది కోరుతున్నాం. 60 మంది స్టాఫ్ ఎవరు ఏ రేంజ్ అండి? మొత్తం అండి కాకినాడ డివిజను, రాజమండ్రి డివిజను, కోనసీమ డివిజను, 3 డివిజన్ నుంచి కూడా 60 మంది స్టాఫ్ పనిచేస్తారు. డిజిట్ చేసిన 60 మంది డిజిట్ ఏబిఓ టు డిఎఫ్ఓ అండి. ఓకే. అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, డిఎఫ్ఓ, ప్రొటెక్షన్ హెల్పర్స్ అందరూ 60 మంది వరకు పనిచేస్తాం. నుంచి కూడా ఎవరు దీని మీద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చునేమో కానీ తప్పనిసరిగా ప్రజలెవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాన్ని క్షేమంగా బంధించగలమని నమ్మకంతో ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల వచ్చిన గోదావరి వరదల నేపథ్యంలో గోదావరి లంకల్లో ఉండే 54 మత్స్యకార కుటుంబాలకు చందా సత్రంలో పునరావాసం ఏర్పాటు చేసి వారికి నిత్యావసర వస్తువులు గతంలోనే అందించడం జరిగింది. అయితే ఆ 54 కుటుంబాలకు ప్రభుత్వం అందించిన 5.40 లక్షల రూపాయలు ముంపు బాధితులకు గురువారం మధ్యాహ్నం చందా సత్రంలో అందించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల కష్టాలను తెలుసుకునేదే ఎన్డీఏ ప్రభుత్వమని అన్నారు. పేదలను ఎప్పుడూ ఆదుకోవాలనే చూస్తుందని అన్నారు. ముంపు బాధితులకు బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేది ఆనవాయితీ అని అన్నారు. అయితే బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 10,000 రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు అందించారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచడం, బాధితులను ఆదుకోవడం తదితర అంశాలను అర్థం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, ఇన్నమూరి దీపు, నల్లం శ్రీను, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, తవ్వ రాజా, శెట్టి జగదీష్, మండువిల్లి శివ, శెట్టి జగదీష్, ముత్యం సత్యబాబు, వెంకన్న, జయరాం, లీలా, రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి పేద ప్రజల ప్రభుత్వం, వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రభుత్వం, వాళ్ళ కష్టాలకి ఏ విధంగా ఆదుకోవాలన్న దాని మీద అవగాహన కలిగిన ప్రభుత్వం. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఇలాంటి వరద బాధితులకు ఆర్థిక సహాయం 2,000, 3,000 ఇచ్చి ఇవ్వడం, నిత్యావసర వస్తువులు బియ్యం, పప్పులు, ఉప్పులు, నూనె అన్నీ ఇచ్చి పంపించడం అన్నది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కురవని విధంగా వర్షం కురవడం, వరదలు రావడం, నష్టం తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఉదారంగా వీళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయించి 3,000 కాదు, కుటుంబానికి 10,000 ఇవ్వాలని ఆయన నిర్ణయించడం అన్నది ఆయన ఒక ఉదారతని మనందరం కూడా చూడవచ్చును. ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఎలాగ ఆదుకుంటుందన్నది కూడా మనం చూడవచ్చును. 54 కుటుంబాలు అంటే సుమారు 5,40,000, 3,000 ఇప్పటికే ఇచ్చేస్తున్నాం. ఈరోజు మిగిలిన 7,000 రూపాయలు కూడా అందరికీ కూడా అందజేస్తా ఉన్నాం. తప్పకుండా 10,000 తోటి వాళ్ళకి కలిగిన నష్టాన్ని 10,000 నష్టాన్ని మొత్తం భర్తీ చేస్తుందని కాదు, ప్రభుత్వాల అంచనాల పరంగా వారు చేయవలసిన కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ప్రజలు గమనించాలి. ఆర్థికంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి,
ఉంటూనే 100 రోజులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేసుకుంటూ అన్నీ మేము చర్చిస్తూ ఉన్నాం. పెన్షన్లు పెంచిన విధానం, అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేసుకున్న విధానం, ఇలాగ అనేకమైనవి చెప్తూనే ఉన్నాం. ఇది జరుగుతుండగా మరలా ఇంకో పక్కన ఈ ఒక్క వరద బాధిత కుటుంబానికి 10,000 రూపాయల సహాయం అన్నది మరి చంద్రబాబు నాయుడు గారిని, కళ్యాణ్ గారిని తప్పకుండా వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంతటి కార్యక్రమం చేయగలుగుతా ఉన్నాం అంటే కేంద్రం యొక్క సహకారం, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కూడా ఉంది కాబట్టే ఈ యొక్క వరద అంచనా వెంటనే వేయడం, ఆ సహాయం వారు పైనుంచి అందించడం, మీకు మేము అందించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ భరణి కోరారు. కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇక్కడి నర్సరీల్లో అది సంచరిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ భరణి తెలిపారు. అటవీ శాఖ కార్యాలయం వద్ద గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటికే చిరుత సంచరిస్తున్నట్టు పాదముద్రలు గుర్తించామని అన్నారు. మండపేట, ఆలమూరు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చిరుతను బంధించడానికి ట్రాంక్విలైజర్ వినియోగానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైల్వే ట్రాక్, కాల్వ దాటి దివాన్ చెరువు అభయారణ్యం నుంచి చిరుత కడియం నర్సరీలకు చేరిందన్నారు. గురువారం ట్రాప్ కేజెస్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నర్సరీలో పనిచేసే సిబ్బంది టార్చ్ లైట్, కర్రను దగ్గర ఉంచుకోవాలని, ఉదయం వెళ్లినప్పుడు అక్కడ పాదముద్రలు ఉన్నాయో లేదో గమనించుకోవాలని సూచించారు. ఇప్పటికే నర్సరీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని, వారి ద్వారా రైతులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. చిరుత కనిపించినప్పుడు నిటారుగా నిల్చోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగు పెట్టవద్దని అన్నారు. దానికంటే మనం పెద్ద అని తెలిస్తే అది దాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం తక్కువగా ఉందన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 76 పులులు ఈ విధంగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి వచ్చాయని అన్నారు. ఏడిద, మార్నిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు కోనసీమ జిల్లా డిఏఓ ఎంవీఎస్ ప్రసాదరావు తెలిపారు. కడియపు లంకలో సంచారంపై మైకుల ద్వారా ప్రచారం చేయిస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు లెపర్డ్ అనేది ఇనీషియల్గా దివాన్ చెరువు ఆర్ఎఫ్లో ఉండింది. ఆ దివాన్ చెరువు ఆర్ఎఫ్ నుంచి సౌత్ మూవ్ అవ్వి అక్కడి నుంచి మన కడియం వైపు మూవ్ అయింది లెపర్డ్. ఇప్పుడు కడియం వైపు వచ్చి 2 days అవుతుంది. నర్సరీ లోపల మనకు పగ్మార్క్ కూడా ఈ రోజు మార్నింగ్ అనేది ఐడెంటిఫై చేశాము. అండ్ ఇక్కడ నర్సరీ ఏరియా మోర్ దెన్ 5,000 acres ఉన్నాయి కాబట్టి నర్సరీ అసోసియేషన్తో మనం మీటింగ్ పెట్టుకున్నాము. వాళ్ళకి ఎలా వాళ్ళ స్టాఫ్కి కాషన్ చెప్పాలి, ఈ పగ్మార్క్ సైజ్ ఎలా ఉంటుంది, ఈ పగ్మార్క్ షేప్ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. సో ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు అక్కడ ఫీల్డ్కి వర్క్ వస్తున్నప్పుడు మొత్తం నర్సరీ వైపు తిరిగి అక్కడ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని కూడా వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాము. మీన్ వైల్ వాళ్ళ ప్రైవేట్ నర్సరీస్లో ఉన్న CCTV కెమెరాస్ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేసి అనలైజ్ చేస్తున్నాము. అండ్ ఇది కాకుండా అక్కడ పని చేస్తున్న రెగ్యులర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి నర్సరీలో ఎలాంటి కాషన్ తీసుకోవాలి, ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళు అక్కడ ఒంటరిగా ఉండకూడదు అనేది కూడా చెప్పాము. మార్నింగ్ వచ్చిన వెంటనే మోటార్ రూమ్, షేడ్ నెట్స్ ఇది అన్ని కూడా టార్చ్ లైట్ ఫస్ట్ కొట్టాలి. ఎంట్రీ వైపు కాదు, బ్యాక్ సైడ్ నుంచి టార్చ్ లైట్ కొట్టి ఏదైనా యానిమల్ బయట వెళ్తుందా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాళ్ళు దాని లోపల వెళ్ళడానికి చేయొచ్చు. అండ్ మీన్ వైల్ ఇక్కడ అసోసియేషన్ సైడ్ నుంచి కూడా మనకి మ్యాన్ పవర్ సపోర్ట్ కూడా ఇస్తామన్నారు. మీన్స్ పగ్మార్క్ ఐడెంటిఫికేషన్ అన్ని కూడా చేస్తున్న దానికి ఇప్పుడు ఒక 10 మంది చూస్తున్నది కన్నా ఒక 100 మంది చూస్తే దానికి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొకటి దివాన్ చెరువు ఆర్ఎఫ్ లోపల క్యానమీ ఎక్కువ ఉంది కాబట్టి, ట్రీ కవర్ ఎక్కువ ఉంది కాబట్టి డ్రోన్ ఇమేజెస్ మనకు అంత క్లారిటీ దొరకకపోయిన వల్ల ఇక్కడ నర్సరీలో ఇంకా బెటర్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా డ్రోన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు నుంచి ప్రయత్నం మొదలు పెడతాము. నా పేరు ఎంవి ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. గత 20 రోజులుగా అంటే సెప్టెంబర్ 6వ తేదీన ఇక్కడ దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో నగరవనం దగ్గర దాని యొక్క కదలికలను గుర్తించడం జరిగింది, చిరుతపులి కదలికల్ని. అప్పటి నుంచి కూడా గత 20 రోజులుగా నిర్విరామంగా అటవీశాఖ సిబ్బంది దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రాప్ కెమెరాలు అమర్చారు, కేజీలు పెట్టాము. కానీ 19వ తేదీనే ఇక్కడ దాని యొక్క లాస్ట్ మూమెంట్ రికార్డ్ అయి ఉంది అక్కడ దివాన్ చెరువు దగ్గర. తర్వాత మరలా నిన్నటి రోజున కడియపు లంకలో దాని యొక్క మూమెంట్ని ఒక వ్యక్తి గమనించి నైట్ టైం చూసి డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయటం, డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళటం,
దాని యొక్క కదలికలను మేము గమనిస్తూ ఉన్నాము, అంచనా వేస్తున్నాం ఎక్కడ తిరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, అది ఇప్పుడు ప్రజెంట్ అది ఉన్న లొకేషను తూర్పుగోదావరి జిల్లాకి కోనసీమ జిల్లాకి బార్డర్ ఏరియా. సో అందుకని చెప్పి మేము కూడా కోనసీమ జిల్లా నుంచి సిబ్బంది మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత అమ్మఒడి అమలు చేసిన వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలన చేసిన ఎన్డీఏ ప్రభుత్వంపై మాజీ ఎంపీ భరత్రాం బురద జల్లడం సరికాదని మాజీ చైర్మన్ ఎన్నుమూరి దీపు, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ బుడ్డిగ రవి ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమ్మఒడి పథకం అమలు చేసిందన్న విషయాన్ని మర్చిపోయిన రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు మార్గాని భరత్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందని అడగడం హాస్యాస్పదమని ఉమా మార్కండేయ స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఎన్నుమూరి దీపు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సూపర్ 6 పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ విషయంలో ఆరోపణలు చేస్తున్నారని అనడానికి భరత్కు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో కొనుగోలు చేసిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని ల్యాబ్ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ దొంగలు భక్తుల నుంచి ఎదురవుతున్న చీత్కారాలను, నిరసనలను తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని, వారిలో సింగిల్ సినిమా హీరో, సింగిల్ టైం ఎంపీ మార్గాని భరత్ ఒకరని ధ్వజమెత్తారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి నానాపాట్లు పడి 250 వంతున 5 ఏళ్లకు గాని 1000 పెంచలేదని గుర్తు చేశారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసి 25,000 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టిందన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం, టిఫిన్ ఇస్తోందన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తోందని, తల్లికి వందనం అమలు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం త్వరలో అమలవుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్ సదుపాయం త్వరలో కల్పిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎన్నో మంచి పనులు చేసిందని, అందుకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలే చెబుతున్నారని చెప్పారు. గోదావరి గట్టు మీద హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహావిష్కరణ 6 నెలలు జాప్యం అవడానికి మార్గాని భరత్రాం కారణమని మండిపడ్డారు. అదే సామాజిక వర్గానికి చెందిన భరత్ హాస్యనట చక్రవర్తి రేలంగి విగ్రహం ఏర్పాటు కాకుండా మోకాలడ్డడం నిజం కాదా అని నిలదీశారు. ఎన్నమూరి దీపు మాట్లాడుతూ, భరత్ తాను ఒక డివిజన్కు చెందిన వారమని, ఎంపీగా పోటీ చేసిన భరత్కు ఆ వార్డులో మెజారిటీ ఇవ్వకుండా ప్రజలు చీకొట్టారని అన్నారు. ఇటీవల ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే మళ్ళీ అదే వార్డు ప్రజలు రెండోసారి కూడా ఓట్లు వేయలేదని ఎద్దేవా చేశారు. అదే వార్డులో భరత్ కార్పొరేటర్గా తనపై పోటీ చేయాలని దీపు సవాల్ విసిరారు. అయినా భరత్ గెలవరని జోస్యం చెప్పారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబీ, కరిగాని వేణు, మల్లా వెంకట్రాజు, పిల్లి శ్యామ్, కడియాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. దానిలో భాగంగా మా కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. మరి మొట్టమొదటిగా పెన్షన్స్ 1000 రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి మాటని ఒకేసారి 1000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఏనాడైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ 2 నెలల పెన్షన్స్ కూడా 2000 కలిపి మొదటి నెలలో 6000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగుల పెన్షన్స్ వచ్చేసరికి 100% ఉన్నటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరైతే గతంలో 1000 రూపాయలు పెంచుతానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున బాధపడుతూ పెంచినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే మరి రెండవదిగా చూస్తే ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎటువంటి పరిస్థితి లేదు. మరి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పన్నుని రద్దు చేశారు. రెండవదిగా మరి పేదవారికి అన్నం పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని స్థాపించి పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా 5 రూపాయలకే భోజనం, టిఫిన్స్ అందిస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే
వాటిని మూసివేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. ఇచ్చినటువంటి హామీ మేరకు కష్టపడి ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం ప్రజలందరూ కూడా భయపడ్డారు. దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దయినటువంటి రెండవ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టారు. మరి అలాగే మేము అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి మొదటి గ్యాస్ బండ దీపావళి రోజున దీపావళి బహుమతిగా మరినందరికీ కూడా అందజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఎంపీ గారు ఈవీఎం ఎమ్మెల్యేని సంబోధించి మాట్లాడడం జరిగింది. మన మాజీ ఎంపీ గారు, మన మాజీ ఎంపీ ప్రజెంట్ రాజమండ్రి ప్రెసిడెంట్ గారు జరిగింది. గతంలో నువ్వు నేను 23 వార్డులోనే పుట్టి పెరిగాం. భవానీ గారు పోటీ చేసినప్పుడు కూడా నువ్వు అప్పుడు ఎంపీగా పోటీ చేసావు. నీకు అప్పుడు కూడా మెజార్టీ రాలేదు ఆ వార్డులో. రాజమండ్రిలో -30,000, రూరల్లో -32,000 ఎంత వచ్చింది అంటే రాజమండ్రి రూరల్లో నీ గురించి అందరికీ తెలుసు, నీ గురించి. అందుకే ఆ రోజు కూడా నిన్ను ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు. నీకు ఒక సవాల్ ఇస్తున్నాను. మన కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలో వస్తున్నాయి. ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తాను, పైనుంచి కింద దిగజారిపోయావు. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ నువ్వు నేను పోటీ చేద్దాం. మన వార్డులో ఎవరన్నా కుదామో చూద్దాం. పోనీ ఎమ్మెల్యే గారు మన వార్డులో ఈవీఎం ద్వారా ఇది చేద్దామంటే బ్యాలెట్ పేపర్ చేద్దాం. అది పోటీ చేసి అప్పుడు నువ్వు మాట్లాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు, నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయి ఇంకా నువ్వు ఏం మాట్లాడతావు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇంకా దిగజారిపోయావు. కార్పొరేటర్ కూడా నువ్వు పనిచేయమని ఇవాళ మేము సూచించాం. కాతేరు మాజీ సర్పంచ్ బాబురావు 4వ వర్ధంతి వేడుకలు రాజమహేంద్రవరం లాలా చెరువు స్వర్ణాంధ్ర సేవా సమితిలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం లాలా చెరువు స్వర్ణాంధ్ర సేవా సమితిలో కాతేరు మాజీ సర్పంచ్ ఎలిపే బాబురావు జాన్ ఇటీవల స్వర్గస్థులైనారు. 4వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గంగిన రామ్మోహన్ రావు, కోరుమలి మణికంఠస్వామి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో గుబ్బల రాంబాబు, ఈవీడి ప్రసాదరావు, కె సత్యనారాయణ, నిరంజన్, పి రాము, ఆనంద్, బెంజమిన్, దుర్గారావు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం తాడితోట ఎంజీ మార్కెట్ తూర్పు గేటు ఎన్వీఆర్ స్కూల్ వద్ద వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం వద్ద అన్నదాన వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక 13వ వార్డ్ తాడితోట ఎంజీ మార్కెట్ తూర్పు గేటు ఎన్వీఆర్ స్కూల్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరై భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయి అప్పన్నబాబు, నడిపల్లి త్రినాథరావు, నాలం బాబురావు, సుధాకర్, నీల జ్యోతిబాబు, గ్రంథి సూర్యారావు, ఎస్బి శ్రీను, స్వామి భక్తులు, విరాళాలు ఇచ్చిన దాతలు తదితరులు పాల్గొన్నారు. चतुराय गान प्राणाय
गाने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसताराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय ఈరోజు శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాడికోట శ్రీ ఎన్వీఆర్ స్కూల్ వద్ద ఏం చేసి ఉన్న సిద్ధి వినాయక ఆలయం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గణకృష్ణ గారు తదితర నాయకులు అన్నదానానికి ఇచ్చేసి ఆలయానికి స్వామివారి దర్శనం చేసుకొని ఒక భక్తులకి ప్రసాదం వితరణ చేసి వెళ్ళారు. కావున వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు విరాళాలు ఇస్తున్న స్వామివారి భక్తులకు వారికి పేరు పేరున ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆలయం మీద అలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సుమారు ఎంతమందికి పెట్టారండి వాళ్ళ అన్నదానం? ఈరోజు ప్రతి ఏడాది కూడా సుమారుగా 5,000 నుంచి 5,500 వరకు మన భక్తులకి అన్న ప్రసాదం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా భక్తులు తండాలుగా వచ్చారు. 5,000 మంది పైన వచ్చి ఉంటారని మా అంచనా. మేము కూడా దానికి సిద్ధపడే ఒక ప్రసాదాలు తయారు చేసాం. వారికి అన్ని విధాలుగా కూడా ప్రసాదం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో చిరుత సంచారం కలకలం. ఏడిద మార్నిపాడు ప్రాంతాల్లో స్థానికులకు అవగాహన కల్పిస్తున్నట్లు డిఎఫ్ఓ ప్రసాదరావు వెల్లడి. ఎన్డీఏ కూటమి పేదల ప్రభుత్వం. ముంపు బాధితులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆర్థిక సహాయం. ఏడాది తర్వాత అమ్మఒడి అమలు చేసిన మీరా మా ప్రభుత్వాన్ని విమర్శించేది. భరత్ రాంపై ఇన్నమూరి బుడ్డిగా ధ్వజం. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.